మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట కొల్లూరులోని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఇసుక క్వారీల్లో లోడింగ్ కెపాసిటీని రోజుకు 200 లారీలకు పెంచాలని ఇసుక రీచ్ కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రహదారిపై వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్లపై లారీలను పార్కింగ్ చేయరాదని సూచించారు. ఇసుక రీచ్ల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ వచ్చే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక్కడ 9-10 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందు స్టార్ట్ చేయండి, ఏం ప్రాబ్లం ఉంది? స్టార్ట్ చేస్తే మ్యాన్ పవర్ 2 షిఫ్ట్స్ పెట్టుకుంటే 6 తయారు చేయగలుగుతారు సార్. వీళ్ళు ఏంటంటే ఎంత గవర్నమెంట్ ఎంత మంచిగా ఉంటుంది. ఇంకొక జేసీ పెట్టి అయిపోతుంది సార్. ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్. మళ్ళీ మీరు సార్ చెప్పిపోయిన తర్వాత మళ్ళీ రేపటి నుండి కూడా అయితే 60-70 ప్రాబ్లం అనేది ఏం లేదు. ఇంకా ఒకటి నేను పెడతాను, చాలా డంప్ ఉన్నాయి కదా, ఇది మా స్టాండ్ ఉన్నాయి. గవర్నమెంట్కి కావాలి, గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి. జస్ట్ ఒక లోడర్ అండ్ ఇది వెయింగ్ దగ్గర లేట్ చేస్తారు, అట్లా లేవు చేస్తాను. ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. శాండ్కి డిమాండ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సమ్మర్ ఇప్పుడు వస్తున్నాయి కదా, నేను ఉగాది తర్వాత అన్నీ స్టార్ట్ అవుతుంది, అన్ని యాక్టివిటీ అందుకని సార్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. డబల్ ట్రిపుల్ ఇంక్రీజ్ అవుతుంది. బ్యాలెన్స్ వెహికల్స్ ఏం లేకుండా ఇప్పుడు ఇంకా ఒక